నువ్వు ఎవరితోనైనా జస్ట్ క్యాజువల్గా అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు కొంచెం తగులేవు. అది చిన్న మూమెంటే, యాక్సిడెంటల్గానే జరిగింది. నీ ఇంటెన్షన్ అస్సలు లేదు, జస్ట్ నార్మల్ సిచ్యువేషనే. కానీ ఆపోజిట్ సైడ్లో ఉన్న పర్సన్ ఎలా రియాక్ట్ అవుతాడు అంటే నువ్వు ఏదో కావాలని చేసినట్లు, వాడికి ఈగో హర్ట్ అయినట్లు. వాడు సడన్గా బూతులు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు, పుష్ చేస్తాడు. అండ్ ఆ మూమెంట్లోనే వాడి వెనక 3-4 ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వాళ్ళందరి ఫేస్లో కూడా ఒక్కటే ఎక్స్ప్రెషన్, ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్, ఫుల్ డామినెన్స్ షో చేయాలని చెప్పి ఒక లుక్ అనేది వాళ్ళలో ఉంటుంది. నువ్వు కామ్గా మాట్లాడడానికి ట్రై చేస్తావు, రిలాక్స్, బై మిస్టేక్ జరిగింది అని చెప్పాలి అని అనుకుంటావు. కానీ ఆ మూమెంట్ కంట్రోల్ నుంచి తప్పిపోతుంది. అండ్ నౌ రియాలిటీ ఏంటంటే నువ్వు ఒక్కడివే ఉన్నావు, ఆపోజిట్ సైడ్ లో ఫుల్ ఒక గ్రూపే ఉన్నారు. నీ సిచ్యువేషన్ ఎలాంటి స్టేజ్ కి వెళ్ళింది అని అంటే ఫైట్ చేయడానికి స్కోప్ లేదు, వెనక్కి తగ్గాలంటే డిగ్నిటీ ఒప్పుకోదు. అండ్ అందరూ చూస్తున్నారు. నీ లోపల ఒక డీప్ హ్యూమిలియేషన్ అనేది వస్తుంది. అది పైన కాదు, డైరెక్ట్ గా గుండెగా తగులుకుంటుంది. నెక్స్ట్ డే క్లాస్ లో జనాలు నీ మీద జోక్స్ వేసుకుంటారు. వాడు భయపడ్డాడ్రా, వాడు ఏం మాట్లాడలేకపోయాడ్రా. నవ్వులు, కామెంట్లు, సైలెంట్ జడ్జ్మెంట్స్, ఈవెన్ గర్ల్స్ కూడా నువ్వు ఒక వీక్ అనే పర్సెప్టివ్ లో చూడడం స్టార్ట్ చేస్తారు. రెస్పెక్ట్ సైలెంట్ గా తగ్గిపోతుంది. నీ లోపల మాత్రం ఒక థాట్ రిపీటెడ్ గా వస్తూనే ఉంటుంది. ఎలా కామ్ గా ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి, ఎలా టార్గెట్ అవ్వకుండా సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయాలని చెప్పి ఒక ఫేక్ సినారియోని నీ మైండ్ లో తిప్పుకుంటావు. నువ్వు గనక ఇలానే ఆలోచిస్తున్నావని అంటే ఈ వీడియో ఎగ్జాక్ట్ గా నీకోసమే. ఈ వీడియోలో నేను నీకు ఎలా 1 నుండి 4 వరకు ఉన్న సిచ్యువేషన్ లో స్మార్ట్ గా కంట్రోల్ గా రియాక్ట్ అవ్వాలో, షో ఆఫ్ లేకుండా, ఓవర్ యాక్షన్ చేయకుండా, అన్నెసెసరీ రిస్క్ తీసుకోకుండా ఎలా నీ మైండ్ సెట్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎలా నీ బ్రీతింగ్ సిచ్యువేషన్ ని స్టేబుల్ గా పెట్టుకోవాలి, ఎలా నీ బాడీ పొజిషన్ ను యూజ్ చేయాలి, సింపుల్ మూమెంట్స్ తో అడ్వాంటేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా నీ ఎన్విరాన్మెంట్ ని నీకు తగ్గట్లుగా మార్చుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక షార్ట్ ప్రాక్టికల్ ప్రాక్టీస్ ప్లాన్ కూడా ఇస్తాను. దానివల్ల నీ రియాక్షన్స్ ఫోర్స్ గా కాకుండా న్యాచురల్ గానే స్ట్రాంగ్ అయిపోతాయి. కానీ ఒకటి మాత్రం క్లియర్ గా గుర్తుపెట్టుకో, సిచ్యువేషన్ లైఫ్ థ్రెటనింగ్ అయితే ఎస్కేప్ అవడం అనేది పిరికితనం కాదు, అది తెలివైనతనం. కానీ నువ్వు కార్నర్ అయిపోతే అప్పుడు కూడా నీ కామ్నెస్ తో, నీ కంట్రోల్ తో ఫైట్ చేయగలవు. అండ్ డోంట్ వరీ, నెక్స్ట్ టైం నువ్వు టార్గెట్ అస్సలు అవ్వవు. దానికోసం నెంబర్ 1 మైండ్ సెట్ అండ్ బ్రీతింగ్ కంట్రోల్. ఈ రెండు కూడా సిచ్యువేషన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ లో క్లియర్ గా గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వకు, ఆల్వేస్ రెస్పాండ్. ఎవరైనా నీకు డాష్ ఇచ్చినా లేదా రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నా సరే, 1 సెకండ్ లో నువ్వు ఇచ్చే రియాక్షనే డిసైడ్ చేస్తుంది నువ్వు టార్గెట్ అవుతావా లేదా అని చెప్పి. చాలా మంది ఈ మూమెంట్ లో ఐదర్ ఫ్రీజ్ అయిపోతారు లేదా సడన్ గా అగ్రెసివ్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. ఫ్రీజ్ అయితే ఆపోజిట్ పర్సన్ అనుకుంటాడు నువ్వు భయపడ్డావు అని. ఓవర్ యాక్షన్ చేస్తే వాడు నిన్నే ఈజీగా మ్యానిపులేట్ చేయగలడు. ఈ 2 కేసెస్ లో కూడా నువ్వు కంట్రోల్ లూజ్ అవుతావు. సో సొల్యూషన్ సింపుల్, బ్రీతింగ్ కంట్రోల్. ఒక డీప్ బ్రీత్ తీసుకో, జస్ట్ ఒక్కటే. అది నీ బాడీకి కామ్ సిగ్నల్ ఇస్తుంది. షోల్డర్స్ ని రిలాక్స్డ్ గా పెట్టుకో, ఐ కాంటాక్ట్ ని మెయింటైన్ చేయి, నీ వాయిస్ ని లోగా క్లియర్ గా పెట్టుకో. ఈ మూమెంట్స్ లో గట్టిగా మాట్లాడడం బలం కాదు, సో కంట్రోల్ చేసుకో. కామ్ టోన్ తో మాట్లాడడం బలహీనత కాదు, అది కాన్ఫిడెన్స్. ఒక బ్రీత్, ఒక ఐ కాంటాక్ట్, ఈ 2 కలిస్తే సిచ్యువేషన్ లో సగం టెన్షన్ ఆటోమేటిక్ గా డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు మెంటల్ కంట్రోల్ చూపించావు, కానీ బాడీ కంట్రోల్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. నీ స్టాన్స్ అనేది రాంగ్ గా ఉంటే ఒక సింపుల్ పుష్ కూడా నిన్ను ఆఫ్ బ్యాలెన్స్ చేయగలదు. దానికోసం నీకు కావాల్సింది ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఇప్పుడు కాసేపు ఇలా అనుకో, ఆపోజిట్ సైడ్ లో ఉన్న పర్సన్ ఇంకా ట్రై చేస్తున్నాడు నిన్ను డామినేట్ చేయడానికి. ఈ స్టేజ్ లో కూడా ఫైట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ బాడీని కంట్రోల్లో ఉంచుకోవాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఒక సింపుల్ కాన్సెప్ట్ అనేది వర్క్ అవుతుంది, అదే యాంగిల్ అండ్ స్పేస్. ఎప్పుడు కూడా డైరెక్ట్ గా స్ట్రైట్ గా ఆపోజిట్ పర్సన్ ముందు నిలబడకు, కొంచెం సైడ్ యాంగిల్ తీసుకో. ఒక షోల్డర్ కొంచెం ముందుకు పెట్టు, ఇంకొక షోల్డర్ ని వెనక్కి పెట్టు. ఈ స్టాన్స్ వల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్, ఎవరైనా నేను పుష్ చేస్తే ఆటోమేటిక్ గా నీ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. సెకండ్ది, నీ బాడీని లెఫ్ట్ లేదా రైట్ కి మూవ్ చేయడం ఈజీగా అవుతుంది, ఇంకా దానికి స్పేస్ దొరుకుతుంది. హ్యాండ్స్ ని కింద పెట్టేంత పెద్ద తప్పు అస్సలు చేయకు. హ్యాండ్స్ ని నేచురల్ గా చెస్ట్ లెవెల్ దగ్గరికి ఆటోమేటిక్ గా పెట్టుకో. అది గార్డ్ లో ఉండకూడదు. క్యాజువల్ గా మాట్లాడుతున్నప్పుడు చేతులు ఊపుతుంటాం కదా, ఇంటెన్షనల్ గా నువ్వు గార్డ్ చేస్తున్నావు, కానీ అది వాళ్ళకి తెలియకూడదు. ఆ రకంగా ఉండాలి. ఈ పొజిషన్ నే న్యూట్రల్ గార్డ్ అని అంటారు. ఫైట్ స్టార్ట్ చేయకుండా రెడీగా ఉండడానికి ఇది ఒక స్మార్టెస్ట్ వే. ఆపోజిట్ పర్సన్ చాలా క్లోజ్ గా వచ్చాడు అని అనుకోండి, అప్పుడు సడన్ గా అగ్రెసివ్ అవ్వద్దు. జస్ట్ ఒక స్మాల్ స్టెప్ బ్యాక్ తీసుకో. ఐ కాంటాక్ట్ బ్రేక్ అస్సలు చేయకు. కామ్ వాయిస్ తో ఫర్మ్ గా, బ్రో కొంచెం చూసుకొని నడవాలి కదా అని చెప్పి టోన్ చిన్నగా ఉండాలి, కానీ మెసేజ్ క్లియర్ గా ఉండాలి. ఈ లైన్ సింపుల్ గా ఉంటుంది, కానీ ఇది కరెక్ట్ బాడీ లాంగ్వేజ్ తో డెలివరీ అయితే ఆపోజిట్ పర్సన్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. వాడు ఆలోచిస్తాడు, ఈడేంటి ఎంత చిల్ గా ఉన్నాడు, కనీసం
వీక్నెస్ అనేది కనిపించట్లేదు అని చెప్పి కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ కన్ఫ్యూజనే నీ ఫస్ట్ అడ్వాంటేజ్. కానీ సిచ్యువేషన్ ఒక పర్సన్ తో లిమిట్ కాకుండా ఇద్దరు లేదా ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మాత్రం అప్పుడు నెక్స్ట్ లెవెల్ అవేర్నెస్ అనేది కావాలి. గ్రూప్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మోస్ట్ పీపుల్ ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు, వాళ్ళు ఒక పర్సన్ మీదే ఫోకస్ చేస్తారు. కానీ రియల్ లైఫ్ లో డేంజర్ ఎక్కడి నుంచైనా రావచ్చు. అందుకే గ్రూప్ సిచ్యువేషన్ లో అవేర్నెస్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ రూల్ సింపుల్, నీ పొజిషన్ ఎలా ఉండాలంటే ఎదురుగా ఎంతమంది ఉన్నా సరే ఒక పర్సన్ ఒక్కసారి మాత్రమే నీ దగ్గరగా రీచ్ అవ్వగలిగే పొజిషన్ లో ఉండాలి. అందుకే ఓపెన్ స్పేస్ లో ఉంటే గోడ దగ్గరికి మెల్లగా మూవ్ అవడం స్టార్ట్ అవ్వు. గోడ వెనక ఉంటే నీ వెనక నుంచి ఎవరు కూడా సడన్ గా నీ దగ్గరికి రాలేరు. నెక్స్ట్ స్టెప్, ఐస్ తో క్విక్ గా అబ్జర్వ్ చేయి. గ్రూప్ లో అన్యూజువల్ గా ఒక పర్సన్ ఉంటాడు, వాడే లీడర్. వాడు ఎక్కువగా మాట్లాడు, వాడే ఫస్ట్ ముందుకు వస్తాడు. నీ మెయిన్ ఫోకస్ అంతా వాడి మీద ఉండాలి. మిగతా వాళ్ళని సైడ్ విజన్ లో పెట్టే, బాడీని మూవ్ చేస్తూ ఉండాలి. స్టాటిక్ గా ఒక దగ్గర ఉండిపోతే నువ్వు ఈజీగా టార్గెట్ అయిపోతావు. అందుకే మెల్లగా చిన్నగా స్మాల్ స్టెప్స్ తీసుకో. కొంచెం సర్కిల్ గా మూవ్ అవ్వు. ఎలా మూవ్ అయితే ఆపోజిట్ సైడ్ వాళ్ళకి అడ్జస్ట్ అవడం కొంచెం కష్టం అవుతుంది. వాళ్ళ కోఆర్డినేషన్ అనేది మెల్లగా బ్రేక్ అయిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అబ్సల్యూట్ నెసెసరీ అయితే మాత్రమే కొట్టు. నీ గోల్ ఫైట్ ని స్టార్ట్ చేయడం కాదు. నీ గోల్ అనేది క్లియర్ గా చూపించడం, నువ్వు భయపడట్లేదు కానీ రెడీగా ఉన్నావు అని చెప్పి. ఈ కంట్రోల్ కాన్ఫిడెన్సే నీ బిగ్గెస్ట్ సైకలాజికల్ బ్యారియర్ గా ఉండాలి. ఈ స్టేజ్ లో ఒక్కడైనా ముగ్గురైనా ఒక స్ట్రాంగ్ అడ్వాంటేజ్ నీ సైడ్ లో ఉంటుంది. అదే ఎన్విరాన్మెంట్ అనేది నీ సైలెంట్ వెపన్. చాలా మంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు, కానీ కరెక్ట్ గా యూజ్ చేస్తే సగం ఫైట్ ని ఫైట్ చేయకుండానే గెలవచ్చు. స్కూల్లో కారిడార్స్ అయినా, బెంచెస్ అయినా, వాల్స్ అయినా సరే అన్ని కూడా స్ట్రాటజీలో పార్ట్ అవ్వగలగాలి. కారిడార్ సన్నంగా ఉంటే అంటే నేరోగా ఉంటే అది నీ అడ్వాంటేజ్. ఆపోజిట్ పర్సన్ స్ట్రైట్ గా పెరిగెత్తడానికి ఫుల్ స్పేస్ ఇవ్వకు. బెంచెస్ సైడ్ కి షిఫ్ట్ చేయు. అలా చేస్తే వాడు స్ట్రైట్ పాత్ ని లూజ్ అయిపోతాడు. బెంచ్ అనేది మీ ఇద్దరికి మధ్యన ఒక బ్యారియర్ లాగా పనిచేస్తుంది. గ్రూప్ అప్రోచ్ అవుతున్నప్పుడు కార్నర్ పొజిషన్ చూస్ చేసుకోవడం చాలా స్మార్ట్. అలా చేస్తే ఒకటే సైడ్ ఓపెన్ గా ఉంటుంది. నీ మీద అన్ని యాంగిల్స్ నుంచి అటాక్ జరగడం చాలా కష్టం అయిపోతుంది. కంట్రోల్ మెయింటైన్ చేయడానికి అప్పుడు నీకు ఈజీ అయిపోతుంది. గోడ దగ్గర ఉండటం అనేది ఇంకొక అడ్వాంటేజ్. నీ బ్యాలెన్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎవరైనా నిన్ను పుష్ చేసినా సరే వాల్ సపోర్ట్ ఇస్తుంది కాబట్టి వెంటనే నువ్వు పొజిషన్ లోకి తిరిగి రాగలవు. నీ బ్యాగ్ కూడా ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. షోల్డర్స్ నుంచి తీసి ఫ్రంట్ లో పెట్టేసుకో. అది నీకు ఇంకా ఆపోజిట్ పర్సన్ కు మధ్యన డిస్టెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. వాడికి ఏం చేయాలో కాసేపు వరకు ఏం అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇప్పుడు నువ్వు సిచ్యువేషన్ ని కంట్రోల్ చేస్తున్నావు, ఎన్విరాన్మెంట్ ని కూడా ఫేవర్ గా మార్చుకున్నావు. ఇంకా మిగిలిన ఒకే ఒక్క స్టెప్ ప్రాక్టీస్. కాన్ఫిడెన్స్ లో షార్ట్ కట్ ఉండదు. నిజం చెప్పాలంటే ప్రాక్టీస్ దీనికి ఫౌండేషన్. అందుకే నేను నీకు ఒక సింపుల్ డైలీ 10 minutes ప్లాన్ అనేది ఇస్తా. ఇది నీకు ఫిజికల్లీ మాత్రమే కాదు, మెంటల్ గా కూడా రెడీగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ అనేది మిర్రర్ డ్రిల్. మిర్రర్ ముందు నిలబడి న్యూట్రల్ గా పొజిషన్ లో ఉండు. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ కామ్ గా మాట్లాడు. వాచ్ యువర్ స్టెప్ బ్రో. ఇలాంటి చిన్న చిన్న లైన్స్ ని ప్రాక్టీస్ చెయ్యి. ఈ డ్రిల్ అనేది నీ వాయిస్ ని కంట్రోల్ చేయడానికి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని ట్రైన్ చేయడానికి యూజ్ అవుతుంది. సెకండ్ స్టెప్ బ్యాలెన్స్ అండ్ యాంకిల్ కంట్రోల్. ఫ్లోర్ మీద ఒక లైన్ డ్రా చెయ్యి లేదా టేప్ పెట్టుకో. ఒక షోల్డర్ ముందుకి ఇంకొక షోల్డర్ వెనక్కి పెట్టుకొని అలా స్టాన్స్ లో ఉండు. అలా ఉంటే వెయిట్ అనేది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ స్టెప్స్ ప్రాక్టీస్ చెయ్యి, బ్యాలెన్స్ లూజ్ అవ్వకుండా ఉండడం కోసం. థర్డ్ స్టెప్ రియాక్షన్ టైమింగ్. ఒక ఫ్రెండ్ ని హెల్ప్ అడుగు. వాడు ర్యాండమ్ గా ఒక హ్యాండ్ ని రైజ్ చేయాలి, లైట్ గా నిన్ను పుష్ చేయాలి. నీ వర్క్ ఏంటంటే అగ్రెషన్ లేకుండా సైడ్ కి మూవ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం డిస్టెన్స్ ని మెయింటైన్ చేయాలి. ఈ డ్రిల్ వలన రియల్ సిచ్యువేషన్ లో ఆటోమేటిక్ రియాక్షన్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఫోర్త్ స్టెప్ డీప్ బ్రీత్ ప్రాక్టీస్. 4 seconds ఇన్హేల్ చెయ్యి, 2 seconds హోల్డ్ చెయ్యి, 4 seconds ఎక్సైల్ చెయ్యి. ఈ ప్లాన్ అనేది డైలీ ఫాలో చేస్తే నీ రియాక్షన్ ఫోర్స్డ్ గా కాదు, న్యాచురల్ గా, కామ్ గా, కాన్ఫిడెంట్ గా మారుతుంది. మైండ్ సెట్, మూవ్మెంట్, ఎన్విరాన్మెంట్ అన్ని అలైన్ అయిపోతాయి. ఇప్పుడు నీకు ఒక డౌట్ వస్తుంది, మరి మూవ్స్ ఏంటి? ఒకవేళ ఫైట్ తప్పదు అనుకుంటే, ఫైట్ చెయ్యాలి అంటే డిఫెన్స్ కోసం ఏం చెయ్యాలి అని చెప్పి, దానికి ఆన్సర్ నేను ఒక సెపరేట్ వీడియోనే చేసి పెట్టా. 7 deadly ప్రెజర్ పాయింట్స్ మీద ఒక వీడియో. లింక్ లాస్ట్ లో ఇస్తాను, ఇంకా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. కానీ ఒకటి మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతి ప్లేస్ లో కూడా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ప్లేస్ లోని గెలవాలి అని కూడా లేదు. కానీ ప్రతి ప్లేస్ లో కూడా కంట్రోల్ అనేది తప్పకుండా మెయింటైన్ చేయాలి. నీ వర్డ్స్ మీద కంట్రోల్, నీ బాడీ మీద కంట్రోల్, నీ ఎమోషన్ మీద కంట్రోల్.